ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. సార్ మీరు అన్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ని జైలు పాలు చేయడము, ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కొంత. సో అలాంటప్పుడు ఆర్మీ పోగొట్టుకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం పాత ఆయుధం, పాత అస్త్రం ఏదైతే ఉందో భారత్తో శత్రుత్వం, భారత్తో విరోధం అనేటువంటిది మళ్ళీ తెరపైకి తెచ్చింది అనుకోవచ్చా పాకిస్తాన్? ఖచ్చితంగా. ఇంకా ఎలక్షన్స్ అప్పుడైతే ఇంకా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు లేకపోయినా అదే వైఖరి స్థిరంగా కొనసాగిస్తే పాకిస్తాన్ ప్రజలు సానుభూతిగా ఉంటారు అనేది. తర్వాత వాళ్ళ వ్యతిరేక ఇప్పుడు పరిపాలించే వాళ్ళ వ్యతిరేక వైఖరి కూడా సబ్సైడ్ అయ్యిద్దని. యుద్ధం పాకిస్తాన్ కష్టాల్లో ఉంది, భారతదేశం ఆక్రమించాలని చూస్తుంది, దానికి వ్యతిరేక పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పోరాట క్రమంలో ప్రజలు వ్యతిరేకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని ఈ సిగ్నల్స్ అన్ని పోవటానికే ఇవాళ మున్నీరు అటువంటి మాటలు మాట్లాడుతుండు. కాబట్టి సహజంగానే పహల్గాం ఉగ్రవాదం జరగకుంటే సింధూర్ ఘర్షణ ఉండేది కాదు. కాబట్టి ఉగ్రవాదం అనేటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం చేతుల్లో లేదు. అది మిలిటరీ సపోర్ట్ చేస్తుంది, ఉగ్రవాద సంస్థలు సస్టైన్ అవుతున్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలే వాళ్ళకి ఇష్టం లేని, ఇప్పుడు ఉగ్రవాదులు తయారు చేసిందే అమెరికా పాకిస్తాన్ కలిసే కదా. వాళ్ళ ప్రజెంట్ రక్షణ మంత్రి ఓపెన్ గా చెప్తున్నాడు కదా. అసలు ప్రజెంట్ రక్షణ మంత్రిని అమెరికా చంపేస్తుందేమో అనుకుంటున్నాను, సిఐఏ చంపేస్తుందేమో అనుకుంటున్నాను నేను. గత 6 నెలలుగా పదే స్టేట్మెంట్ ఇచ్చాడు. మా పాకిస్తాన్ని ఉగ్రవాదులకు ఒక ఆట గ్రౌండ్ లెక్క వాడుకుంది అమెరికా అని చెప్పేసి చాలా మాటలు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇంతవరకు ఎన్నడూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి, ప్రజెంట్ రక్షణ మంత్రి అమెరికా పర్యటనకు పోలేదు. మున్నీరునే రప్పించుకుంటున్నాడు ట్రంప్. కాబట్టి అటువంటి వ్యతిరేక వైఖరిని ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖతం చేసే కార్యక్రమం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చేసినట్టుగా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు కృత్రిమమైనటువంటి అగ్రెసివ్నెస్, నిజంగా అగ్రెసివ్నెస్ లేకపోయినా ఒక ఆర్టిఫిషియల్ అగ్రెసివ్నెస్ ని ప్రజల్లో పెనెట్రేట్ చేస్తే ఒక మోటివేషన్, భారత వ్యతిరేక మోటివేషన్, ఒక టెర్రరైజ్ చేయటం ప్రజల ఫీలింగుల్ని, అట్లా చేస్తే ఇంకో ఆలోచన లేకుండా వాళ్ళకి ఇక మా బతుకులేంది, ఈ ధరలేంది, ఈ దేశం పరిస్థితి ఏంది, చదివేంది, ఇవేవి ఆలోచన లేకుండా భారత వ్యతిరేకంగా పోరాటమే, మాతృదేశం కోసం పోరాటమే మన కర్తవ్యం అనే విధంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. దాంతో ఇవాళ పాకిస్తాన్ ఎకానమీ డోల్ డ్రమ్స్ లో ఉంది. ఓకే సార్, అయితే భారత్ కాల్పుల విరమణ కోసం అమెరికాను వేడుకుంది, కాళ్ల వేళబడింది అని ఈ అసీం మునీర్ ఏదైతే చెప్తున్నాడో, బట్ వాషింగ్టన్లో అక్కడ FARA రికార్డుల ప్రకారం చూస్తే ఆ టైంలో పాక్ దౌత్యవేత్తలే వాళ్ళ చెప్పులు అరిగేలాగా దాని చుట్టూతో తిరిగారు. స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికాలో ఉన్నటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు, గంటల తరబడి పడిగాపులు కాశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బతిమాలిందేమో వాళ్ళు. మరి ఇప్పుడు భారత్ వేడుకుందని అబద్ధాలు చెప్పడం వెనక స్ట్రాటజీ ఏంటి? రెండు దేశాలు చెప్పేది అబద్ధమేనండి. మన వాళ్ళు అది పాకిస్తాన్ అడిగితేనే ఉపసంహరించుకున్నది నిజం కాదు. పాకిస్తాన్ ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెస్తేనే మనం వెనక్కు తగ్గాం. ఇది మొదటి అంశం. ఆ ఒత్తిడి బెదిరింపు ద్వారానే కావచ్చు, వాళ్ళు ఆటమిక్ పవర్ ఉపయోగించే అవకాశం ఉందనో మరొకటో, లేదా మేము మీరు యుద్ధం విరమించకపోతే మేము టారిఫ్లు పెంచుతామని, ఇటువంటి అనేక రకాలుగా ట్రంప్ ఒత్తిడి తెచ్చి విరమింపజేశారు. ఇది నిజం. భారత ప్రభుత్వం తరఫున చెప్పే ప్రకటనలో నమ్మదగినలేవు. తర్వాత పాకిస్తాన్ చెప్పి ఇంకా పచ్చి అబద్ధాలు. ఏది భారతదేశమే కాలబేరానికి వచ్చింది, భారతదేశం రిక్వెస్ట్ చేస్తేనే మేము ఉపసంహరించుకునేది పచ్చి అబద్ధాలు. పాకిస్తానే పోయి అమెరికా ప్రభుత్వాన్ని వేడుకుంది విరమింపజేయమని, ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి విరమింపజేశాడు తప్ప భారతదేశం బతిలాడుకుంది లేదా కాలబేరానికి వచ్చింది, ఇవన్నీ ఇంకా అబ్సల్యూట్ రాంగ్. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే 9 సైనిక స్థావరాలు మనం కూల్చేయగలిగినామో, ఆ అప్పర్ హ్యాండ్ అయితే ఇంకా కొంత ఎంకరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వాటి నుంచి తప్పించుకోవటానికి. తర్వాత పాకిస్తాన్ అవసరం కన్నా భారతదేశం యుద్ధాన్ని ఉపసంహరించుకోవటం అనేది అమెరికా అవసరం ఎక్కువ. ఎందుకంటే అమెరికా ఇవాళ ఏషియాలో ఒక గొప్ప వాళ్ళకు ఫ్రెండ్ ఎవరంటే పాకిస్తానే. అవసరమైతే చైనాకు వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది, అవసరమైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది, అవసరమైతే ఇరాన్కి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది. ఇరాన్ యుద్ధం ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతే పాకిస్తాన్ని కూడా సావరంగా ఉంచుకునేవాడు. ఎందుకంటే బెలుచిస్తాను, ఇరాన్ రెండింటి మధ్య బోర్డర్ ఉంది. అంటే పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య బోర్డర్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి కొట్టాలనుకున్నాడు. సౌదీ అరేబియా నుంచి మిగతా దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి కూడా మొదలు పెట్టాలనుకున్నాడు, ఏది ఇరాన్ లొంగకపోతే. కాబట్టి పాకిస్తాను అటు రష్యన్ రిపబ్లిక్స్కి వ్యతిరేకంగా, కాబట్టి వీటన్నిటికీ పాకిస్తాన్ అమెరికా కావాలి.
కాబట్టి భారతదేశం అప్పర్ హ్యాండ్ అయి ప్రభుత్వాన్ని చేతిలో తీసుకోవటమో లేదా పాలన చేతిలో తీసుకోవటమో లేదా కంప్లీట్ స్వాధీనం చేసుకోవటం ఇటువంటి ఏది జరిగినా అమెరికాకు నష్టం జరుగుద్దని అమెరికా పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు అమెరికా ఇన్వాల్వ్ అయి దీన్ని విరమింపజేసింది. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు అసీము నీరు ఏం కలలు అంటున్నారు సార్? అంటే మామూలుగా చైనా ఇచ్చేటువంటి అప్పులతో ఈ హాంగోర్ జలాంతర్గాములు భారత్ను అడ్డుకుంటాయి అనేటువంటి ఏమైనా కలలు కంటున్నాడు? ఎందుకంటే చైనావి మనం చూసాం గతంలో పాక్ రక్షణ వ్యవస్థలు భారత్ ముందు ఎలా జుజుబీగా మారిపోయాయో, ఎంత ఫెయిల్ అయిపోయాయో కూడా మనం చూసాం చైనా నుంచి కొనుక్కున్నవి అవన్నీ కూడా. అంటే మరి ఇప్పుడు కొత్తగా కొనేటువంటి ఆయుధాలు కూడా పాత వాటిలాగానే అవి కూడా షో పీసులు లాగే మిగిలిపోతాయంటారా? నిజంగా వాటికి అంత పవర్ ఉందా? ఇప్పుడు ఎవరిది సోఫిస్టికేషన్ ఉంటే వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారండి. ఎందుకు ఇప్పుడు 5th జనరేషన్ ఆయుధాలు తయారు చేస్తున్నారు. అన్ని దేశాల దగ్గర కూడా 4th జనరేషన్ ఆయుధాలే ఉన్నాయి. 5th జనరేషన్ ఆయుధాలు తయారు చేసి 5th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం కొనుక్కున్నటువంటి F-16 ఫ్రాన్స్ ఇతర దేశాల నుంచి చేసుకునేవి కూడా కొన్ని 4th జనరేషన్ అని విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ 5th జనరేషన్ కావాలని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 5th జనరేషన్ నడుస్తుంది, 6th జనరేషన్ ఎంటర్ కాబోతుంది. కాబట్టి ఆ జనరేషన్ మారుతుంటే ఇవాళ సెల్ ఫోన్ల యొక్క ఎఫిషియన్సీలో ఏ విధంగా తేడా ఉందో 4G కన్నా 5G అట్లా ఈ జనరేషన్స్ మారుతూ ఉంటే సోఫిస్టికేషన్ పెరిగితే అవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు రెసిస్ట్ చేయగలుగుతారు వారిని. కాబట్టి వాటిని సమకూర్చుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ కూడా ఉంది. ఇండియా ఉన్నట్టే పాకిస్తాన్ కూడా ఉంది. రెండు దేశాలు కూడా సమకూర్చుకుంటున్నాయి. తయారు చేసేటువంటి ఆయుధాలు కూడా అదే పద్ధతిలో తయారు చేసే దేశాలు కూడా చేస్తున్నాయి. దరిదాపు అమెరికాకి ఎప్పుడు ఇదే పని. అమెరికాలో ఆయుధాలు తయారు చేసే కంపెనీ 60,000 కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ కనుక్కోవటం, ఆయుధాలు తయారు చేయటం, యుద్ధాలు సృష్టించడం, అమ్మకం చేయటం ఇదే పని. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. మనం కూడా ఒకప్పుడు 70% డిఫెన్స్ ఎక్విప్మెంట్ రష్యా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. పరిస్థితులు మారుతూ ఉంటే ఇవాళ రష్యా రోల్ దరిదాపు 30% తగ్గింది. ఫ్రాన్స్ 28% ఉంది. 3% అమెరికా షేర్ కూడా దరిదాపు 23% ఉంది మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆయుధాలలో. అందుకని 5th జనరేషన్ కోసం వెతుకులాడుతున్నాం. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, వరంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు.